నేను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ ఆగడాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 2029 ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలపైన సైంటిఫిక్గా చూసుకున్నా, మరో రకంగా చూసుకున్నా, దానికి కూడా మానసికంగా పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితులు. చివరికి ప్రాతిపదిక ఏంటంటే, మనం ఓటర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించుకోవడం అనేది కీలకంగా ఉన్నటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించి అనుబంధ సంఘాలు పనిచేయవు. అనుబంధ సంఘాలంటే వాళ్ళు పనిచేయమంటే బూత్ దగ్గర కూర్చుంటారు తప్ప, ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు, ఆ ఓటును మనం పోలింగ్ స్టేషన్కి ఏ విధంగా తీసుకెళ్లాలా, వాళ్ళతో సంబంధాలు ఏ విధంగా కొనసాగించాలా, ఆ ఓటర్ మన ఓటరా కాదా, మన ఓటర్ అయితే కొన్నిసార్లు తీసేసే పరిస్థితులు ఉంటాయి, ఆ తీసేసినటువంటి ఓటర్ను మరలా ఏ విధంగా తీసుకురావాలా. ఇవాళ ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఆ కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి గౌరవాన్ని, గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకుంటుందన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా మీ అందరి ముందు కూడా నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను కూడా రోజు కార్యక్రమాల్లో పాల్గొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా కార్యకర్తలకి మంచి రోజులు రాబోతున్నాయన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇదే సందర్భంలో మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 లక్షల మందికి వాళ్ళకి వివిధ హోదాల్లో పదవులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాలు, ఐడి కార్డులతో సహా వాళ్ళ పూర్తి వివరాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉండబోతూ ఉన్నాయి. కష్టపడి పనిచేస్తూ ఉంటే తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించే కార్యక్రమం తీసుకుంటుంది.